ఒక్కసారి కళ్ళు తెరుచు, ఒక్కసారి ఈ రైతులు పడేటువంటి బాధలు చూడు. ఉల్లిపాయలు కర్నూలులో కూర్చొని రోడ్డు మీద బారేస్తున్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 100 కేజీలు ఉల్లిపాయలు 4,000 రూపాయల వరకు రైతులకు వచ్చేటువంటి పరిస్థితి. దాదాపు 40 రూపాయలు కనీసం గిట్టుబాటు ధర కేజీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తూ ఉంటే, ఈరోజు 100 కేజీల ఉల్లి పంట పండించినటువంటి వాళ్ళకు 300 రూపాయలు కూడా, అంటే కిలోకు 3 రూపాయలు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడినటువంటి వాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అది ఈరోజు ఉల్లి రైతుల యొక్క దుస్థితి. ఉల్లి రైతులు పక్కన పెట్టు, మిర్చి రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి మిర్చి యార్డుకు పోయారు. ఆయన హయాంలో 18,000 నుంచి 25,000 రూపాయల వరకు ఆ రోజు క్వింటాల్కు మిర్చికి గిట్టుబాటు ధర వస్తూ ఉంటే, ఇటీవల కాలంలో 5,000, 7,000 రూపాయలు కూడా అమ్మనటువంటి దుస్థితి ఈ యొక్క మిర్చి రైతులకు వచ్చినటువంటి విషయం వాస్తవం కాదా? రైతులు జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు కానీ ఆ మిర్చి మార్కెట్ యార్డ్లో గుంటూరులో జరిగినటువంటి విషయం వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి మిర్చి